సో సుజాత గారు, మనం ఇప్పుడు ఇవాళ పెళ్లి దగ్గరకు వచ్చేసాం. పెళ్లి అప్పుడు ఏమేం చెయ్యాలి, కొంచెం ఆ పద్ధతులు ఎలా ఉంటాయి? ఆడపిల్ల వాళ్ళ తరఫుగా మనము ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కళ్యాణ మండపంకి వెళ్ళాలంటే మనం ఏమేమి తీసుకొని రెడీగా వెళ్ళాలి, దాని గురించి వివరించండి. ముందుగా పెళ్లి కూతురిని తీసుకురావడానికి గంప కొనుక్కోవాలి, పీటలు 2 పీటలు కొనుక్కోవాలి, తర్వాత రుబ్బురోలు పొత్రం ఒకటి తీసుకెళ్ళాలి, సాన తీసుకెళ్ళాలి, అమ్మవారి ఫోటో తీసుకెళ్ళాలి, ఇంట్లో సింహాసనం ఎవరైనా ఆనవాయితీ ఉంటే, గౌరీదేవి ఆనవాయితీ ఉంటే అవి తీసుకెళ్ళాలి. తర్వాత అప్పగింతల బట్టలు మనం ఎంతమంది జంటలకు అనుకున్నామో ఎవరెవరికి అప్పగిస్తామో వాళ్ళకి అందరికి బట్టలు పెట్టాలి. ఇప్పుడు ఎదుర్కోవాలని జరుగుతుంది. కొంతమంది ఎదుర్కోవాలంటారు, కొంతమంది ఎదురు సన్నాహం అంటారు, కొంతమంది వరపూజ అంటారు. అదే వారి ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఎదురు సన్నాహంలో మనం ఎంతమంది జంటలకైతే బట్టలు అనుకుంటామో వాళ్ళందరికీ బట్టలు తీసుకెళ్ళాలి. మేనమామకి బట్టలు తీసుకెళ్ళాలి. ఓకే. బొమ్మ చీర, బొమ్మని అప్పగిస్తారు ఆడబొడుచుకి. అప్పుడు బొమ్మ చీర, ఉయ్యాల చీర, పాన్పు దుప్పటి ఇవన్నీ ఉంటాయి. ఏదైనా రీజన్ ఉందండి అలా బొమ్మ ఇవ్వటానికి? వీటి మీరు చెప్పిన వాటి వెనకాల అంటే ఏదన్నా రీజన్ కానీ ఒక కారణం అంటే అండి, దంపతులు అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికి పుట్టే పిల్లల్ని ఆడపడుచుకి అప్పగించడానికి ఆ బొమ్మ వాడతారండి. అందులో కుంకుమ నీళ్ళు ఏవో కలిపి పోస్తారు. ఆ పోసింది ఆ పిల్లాడు టాయిలెట్ చేస్తున్నట్టు, ఈ ఆడపిల్లకి అప్పగిస్తున్నట్టు ఊహించుకోవడం. అదంతా అంటే ఫ్యామిలీలో ఇంకో మెంబర్ యాడ్ అవుతారు అని ఒక పాజిటివ్ లాగా చెప్పడం అన్నమాట. ఇవన్నీ తీసుకున్నాక అప్పుడు కళ్యాణ మండపానికి వస్తారండి. మగ పెళ్లి వాళ్ళు వస్తారు. బావమరిది ఉంటే పెళ్లి కొడుకుకి కాళ్ళు కడిగి ఆ అత్తగారు మంగళహారతి ఇచ్చి అబ్బాయికి లోపల తీసుకొస్తారు. తర్వాత వాళ్ళకి మర్యాదలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ చేస్తాము. వాళ్ళు స్నాతకం అని చేసుకుంటారండి. అది మగపెళ్లి వాళ్ళ దాంట్లో వస్తుంది. బావమరిది, ఈ అమ్మాయికి అన్నదమ్ములు ఉంటే బావమరిదిని బతిమలాడతారు. కాశీ యాత్రలో బావమరిదికి బట్టలు పెట్టాలి. అప్పుడు బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు, ఉంగరాలు పెట్టేవాళ్ళు ఉంగరాలు పెడతారు. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది అది. అక్కడితో అది అయిన తర్వాత అంకురార్పణ అని చేస్తామండి ఆడపిల్లకి. అవును. అంకురార్పణ అంటే పితృదేవతలని మనం ఆహ్వానిస్తున్నట్టు. పెళ్లికి మీరు మీ మనమరాలు పెళ్లి జరుగుతుంది, మీరు వచ్చి ఆశీర్వదించండి అని వాళ్ళని ఆహ్వానిస్తామండి. అది కరెక్ట్ గా పద్ధతి ప్రకారంగా చేస్తే 2 గంటలు 2.5 గంటలు పడుతుందండి పితృదేవతలను ఆహ్వానించటం. అది అయిన తర్వాత ఇంకా పెళ్లికి గౌరీ పూజ అమ్మాయి చేసేవి. బుట్టలో కూర్చోబెట్టి గౌరీ పూజ చేయిస్తారు. చేయించిన తర్వాత ప్రవర చదువుతారండి బ్రాహ్మణులు. ప్రవర అంటారు దాన్ని. ఇంత పూర్వకాలం 7 తరాలు చదివేవాళ్ళండి. ఇప్పుడు 3 తరాలు గుర్తుపెట్టుకోవడమే కష్టము. 3 తరాలు చదువుతున్నారు. అబ్బాయి తరఫు 3 తరాలు, అమ్మాయి తరఫు 3 తరాలు ప్రవర చదువుతారండి. అంటే కానీ ఇది అందరిలోనూ ఉండే ఈ పద్ధతులు? అందరిలోనూ ఈ పద్ధతి ఉంటుందండి. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ తెలుగు వాళ్ళ అందరిలోనూ ఈ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి సుజాత గారు, అంకురార్పణ రోజు 5 మూకుళ్ళల్లో ఏదో పాలికలు ఉంటాయండి. మంత్రోచ్చారణతో పుట్టమన్ను అందులో వేసి దారంతో బంధించి దాంట్లో నవధాన్యాలు వేస్తారండి. అవును. సో వాటిని తర్వాత ఏం చేస్తారు? అది 16 రోజుల పండగ వరకు దేవుడి దగ్గర పెట్టి దానికి నీళ్ళు అవి పోసి దీపం అన్ని ఇస్తారండి. ఇచ్చి నైవేద్యాలు అన్ని పెట్టి 16 రోజుల పండగ తర్వాత ముత్తైదుల చేత వాటిని కడిగించి ముత్తైదువులకి ఇస్తారండి. పసుపు బొట్టు అన్ని పెట్టి రవికుల గుడ్డ పండు తాంబూలం పెట్టి ముత్తైదులకి ఇస్తారు. 5 మొలకలేవో వస్తాయి కదా, అవన్నీ ఆ ముత్తైదుల చేతే కడిగించాలి. 5 ఉంటాయా? 5 ఉంటాయి. సో దాంట్లో ఒక జాకెట్ ముక్క, పండు తాంబూలం, పసుపు. వచ్చిన మొలకలు ఏం చేస్తారు? మొక్కలో వేసేస్తారండి. అసలు అట్లా ఎందుకు చేస్తారు మరి? అంటే నాకు తెలిసి శోభ, అవి ఎంత బాగా వంశం అంత బాగా వృద్ధి అవుతుంది వాళ్ళు. సో కంపల్సరీ నాకు తెలిసి పురోహితుడు చెప్తాడు మళ్ళీ. ఎందుకంటే మనం పెళ్లి హడావిడికి తిరుగుతూ ఉంటాం కదా, వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు వీటిని క్యారీ చేయలేము.
సో ఇంట్లో సంబడి దే హ్యావ్ టు టేక్ కేర్ టు వాటర్ ఇట్. కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని వాటర్ చేయాలి. అది ఎంత పచ్చగా ఎంత బాగా వస్తుందో వాళ్ళిద్దరు అంత బాగా ఉంటారని ఒక సిగ్నిఫికెన్స్ అనుకుంటుంది. అంత బాగా వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది అని అంటారండి. అవును. సో ఇప్పుడు మనము కళ్యాణ మండపంకి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నేను ఒకటి చెప్పాలి శోభ, చాలా ఇంట్రెస్టింగ్. నేను కేరళలో ఒక పెళ్లికి వెళ్ళాను, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్లికి. నాకు అక్కడ చాలా నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడైతే పెళ్లి కొడుకు వాళ్ళు బస్సులోంచి దిగారు, వాళ్ళందరికీ ఒక మాల వేసి పెళ్లి కొడుకుకి సర్ప్రైజింగ్లీ వాళ్ళు కూడా ఆడపిల్ల వాళ్ళందరికీ దండలు తెచ్చారు. ఇట్ వాజ్ సో నైస్. వాళ్ళు ఒక 20-25 దండలు తెచ్చుకున్నారు. అది ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. వాళ్ళు కూడా బస్సులోంచి దిగి వాళ్ళకి మాత్రమే మర్యాదలు జరిగేటట్టు చూడటం కాకుండా ఆడపిల్లి వాళ్ళకి కూడా అమ్మ నాన్నకి వీళ్ళ మేనమావలు బాబాయిలు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి కూడా దండలు వేశారు. సో ఆయన తర్వాత స్నాతకం తర్వాత జరిగేది అంకురార్పణ. అచ్చా, స్నాతకం తర్వాత అంకురార్పణ తర్వాత పెళ్లి రోజే చేయాలండి. ఇప్పుడు చాలా మంది టైం కుదరట్లేదని ముందు రోజు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ముందు రోజు చేయకూడదు. ఓ, ఈ విషయం నాకు తెలియలేదు. ముందు రోజు అంకురార్పణ చెయ్యకూడదు. ఇంకోటి, అది హాల్లోనే చేస్తే బెటర్ అంటారా? హాల్లోనే చేయాలండి. ఓకే. సో ఇప్పుడు దీని తర్వాత ఈవినింగ్ సాధారణంగా ఎదుర్కోలు అది అంటారు కదా. ఓకే. ఆడపెళ్లి వారిగా మనము ఎదుర్కోలికి చేయవలసిన ప్రిపరేషన్స్ ఏమన్నా మీకు గుర్తున్నాయా? పానకాలు చేస్తామండి. పానకాలు చేస్తాము, బొట్లు పసుపులు. అక్కడ మళ్ళీ బ్రాహ్మడు ఆడపెళ్లి వాళ్ళ లగ్న పత్రిక, మగపెళ్లి వాళ్ళ లగ్న పత్రిక 2 చదువుతాడండి. మనం ఆడపెళ్లి వాళ్ళం కాబట్టి మగపెళ్లి వాళ్ళకి బొట్లు, గంధాలు, పన్నీరు, సెంటు అన్ని రాస్తాము. రాసి అప్పుడు పెళ్లి కొడుకు బట్టలు పెడతాం మనం. ఓ, అక్కడ ఒక జత బట్టలు తీసుకోవాలి, అక్కడ ఒక జత. వియ్యంకులకు కూడా పెడతాము. ఇంకా మిగతా బంధువులకి అది మన శక్తి అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అదేవో కర్పూర దండలు అవన్నీ వేస్తారు. ఎవరి దీన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఫన్నీగా కూడా చేసుకుంటారండి చాలా మంది, జోవియల్ గా చేస్తారు. రాజేశ్వరి, మీరు మా అబ్బాయి పెళ్లిలో చూసే ఉంటారు. ఇప్పుడు ఏం చేశారంటే చాక్లెట్లతో దండలు, ఏలక్కాయలతో దండలు, ఫిక్స్ తో దండలు, సరదాగా దానికి ఒక 3-4 నెలలు ముందు నుంచే ప్రిపరేషన్ చేసి ఓపికగా దండలని చూసి సరదా ఉన్న వాళ్ళు ఇంకా దానికి అంటే ఆడపల్లి వాళ్ళు టెన్షన్ లో ఉంటారు కదండి. మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మనం మర్యాదలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. కొంచెం ఫన్నీగా మనం ఇస్తే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. అవును, మంచి మాట చెప్పారు సుజాత గారు. ఎందుకంటే పూర్వం నుంచి ఎప్పుడు మనకి ఆడపిల్ల వాళ్ళు ఎక్కువ ఇదవటము, దానికి ఆడపిల్ల వాళ్ళ టెన్షన్ ని రిలీజ్ చేయాలన్న థాట్ చాలా బాగుంది ఇది. సో వాళ్ళని కొంచెం రిలాక్స్ చేసి, సో స్నాతకం అయిన తర్వాత వచ్చేది పెళ్ళేనా అండి? పెళ్లికి ముందు మళ్ళీ ఆడపిల్లకి ఏదో గౌరీ పూజ ఉంటుందండి. అక్కడ పెళ్లి కొడుకు కూర్చొని పూజ చేయిస్తారు. అత్తగారు మామగారు ఉత్తర జంజాలు వేస్తారండి. పెళ్లి కూతురు అమ్మ నాన్న పెళ్లి కొడుకుకి స్టేజ్ మీద ఉత్తర జంజాలు వేస్తారు. ఇక్కడ పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది. అంకురార్పణ అయిన తర్వాత గౌరీ పూజ. అదే యూజువల్ గా ఈ లిస్ట్ అంతా శోభ బ్రాహ్మడు మనకి ఇచ్చేస్తాడు. కాకపోతే మనం కొంచెం ఇట్లా కరెక్ట్ గా మనకి ఎక్కడెక్కడ ఏం కావాలనేది తెలుసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, మనకి ప్రిపరేషన్ ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, ఆ లిస్ట్ ప్రకారం గుర్తుగా అన్ని తెచ్చుకుంటే. యాక్చువల్లీ నా పెళ్ళప్పుడు నాకు గుర్తు బుట్ట ఉండేది కదా, పెళ్లి కూతురు బుట్ట, అందులో ఆ లిస్ట్ వచ్చేసేది. సో మా మేనమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 1-4 సార్లు ఆ చెక్ లిస్ట్ లాగా చెక్ చేసి ఆ బుట్ట వచ్చిందంటే పెళ్లికి సంబంధించిన సామాన్ వచ్చినట్టే. కానీ ఇప్పుడు చెప్పాలంటే దాన్ని కూడా డెకరేట్ చేశారు, దాన్ని కూడా చాలా కాంప్లికేటెడ్ చేసేసారు. కొబ్బరికాయని కాంప్లికేట్ చేశారు, తెరసల్లా కాంప్లికేట్ చేశారు. సో అంతెందుకు, అది ఒకప్పుడు పెళ్లి అంటే ఇంటి ముందే పందిరి వేసి చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు అసలు ఆ పద్ధతి ఎక్కడ కనిపించలేదు. అదే మొన్న ఎప్పుడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన అంటున్నారు అనమాట, సింపుల్ గా ఉన్న మ్యారేజ్ ని మనమే చాలా కాంప్లికేట్ చేసుకున్నామని. నేను మా మేనగోడలు పెళ్లి చేసినప్పుడు కూడా కొబ్బరికాయ అడిగితే చేతిలో పట్టుకొచ్చే కొబ్బరికాయ 3000 అలాగా.
సో ఇవన్నీ అంటే డెకరేటెడ్ డెకరేటెడ్ది. సో పెద్దవాళ్ళు ఇవన్నీ ఏం చెప్పలేదు, వెరీ సింపుల్ క్లోజ్ టు నేచర్ ఉండమనే చెప్పారు. కానీ దానికి పెయింట్ పూసి దాని మీద ఇప్పుడు అట్లా వీడియోలు ఫోటోల కోసం చేస్తున్నారు చేయవలసి రాజేశ్వరి. వస్తోంది. పూర్వం అయితే తెరచల్ల మీద అసలు ఏమీ ఉండద్దు, ప్లెయిన్ క్లాతే పెట్టాలి వైట్ ది. వెదురు బుట్టకు కూడా ఏమి డెకరేషన్ వద్దు, ఓన్లీ పసుపు కుంకుమ బొట్లు పెట్టి మాత్రమే అమ్మాయిని బుట్టలో తీసుకురావాలి. అవును అది పద్ధతి. కానీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం పిల్లల మనస్తత్వాలను బట్టి కూడా మనము వెళ్లాల్సి వస్తుంది. అవును, మంచి మాట చెప్పారు. అది నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే, నా పెళ్లి బుట్టకి డెకరేషన్ ఏం లేదు, చాలా సింపుల్ గా ఉండేది. అదే ఇప్పుడు కూడా చెప్పినట్టుగా మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది. సో ప్రతి సంవత్సరం మేము ఆ మామిడికాయలు అందులోనే పండేసేవాళ్ళు. సో చాలా ఈకో ఫ్రెండ్లీగా అది ఇప్పటికీ ఉందండి, ఇప్పటికి కూడా. సో ఆ మనం పెళ్లిలో ఏదైనా వాడాము చేసామంటే అది మనకి తర్వాత కూడా అది డిస్పోజింగ్ అనేది కొంచెం, ఇప్పుడు ఆ కొబ్బరి బొండ ఉందనుకోండి, నాకు తెలియదు ఏం చేశారు, ఏమన్నా కొట్టి తాగేసేవాళ్ళేమో. ఈ పెయింట్ వేసింది, ఇవన్నీ చమ్కీలు అంటించినవి, వాటిని డిస్పోజ్ చేయలేము, ఉంచలేము. సో అది మోర్ ఈకో ఫ్రెండ్లీగా ఉంటే బెటర్ ఏమో, ఎందుకంటే శాస్త్రాలు కూడా వాటినే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. అవును, ఈ ఆర్టిఫిషియల్ పెయింట్స్ కలర్స్ టూ కాంప్లికేటెడ్ చేయకుండా సింపుల్ గా పెద్దవాళ్ళు చెప్పినట్టు పద్ధతి ప్రకారం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయని నాకు అనిపిస్తుంది ఆవిడ చెప్పిన దాన్ని బట్టి. అలాగే పెళ్లి భోజనాల్లో కూడా ఏమన్నా ఇదివరకు ఏమన్నా లిమిట్ అలా ఏమైనా ఉండేదండి? ఇప్పుడు చూస్తే మనం కొన్ని వందల రకాలు పెట్టేస్తున్నారు. రకాలు లేవండి, ఇది వరకు పెళ్లిలో అన్ని రకాలు లేవండి. లిమిట్ గా పెట్టేవాళ్ళు. ఆంధ్ర భోజనం అని పెట్టేవాళ్ళు, పప్పు, 2 కూరలు, 2 పచ్చళ్ళు, ఏదో 2 స్వీట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం స్వీట్ స్టాలే ఉంటది, ఒక 30 రకాల స్వీట్లే ఉంటాయి. అవును, అదే మనం చెప్పుకుంటున్న సేమ్ కాన్సెప్ట్, వేస్ట్ ఎక్కువ. సో ఈ నాకు తెలిసి ఏదో పులిహార, బూరె ఇలాంటివి కంపల్సరీ, ఏదో పసుపు అన్నం కంపల్సరీ అని అంటారు కదా. కానీ ఇప్పుడు అవి కూడా తీసేసి బిర్యానీలని అవి పెడుతున్నారు. బూరి, పులిహోర కంపల్సరీ. సో ఆ ఫుడ్ కూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉండుంటుంది. స్నాతకం రోజు స్నాతకం బూరి, స్నాతకం పులిహోర అని పెడతామండి. స్నాతకం అప్పుడు కంపల్సరీగా బూరి, పులిహోర పెట్టాలి. ఇంకా పెళ్లిలో అయితే మనం లడ్డు కంపల్సరీగా పెట్టుకుంటాం, బూందీ లడ్డు పెట్టుకుంటాము. అప్పుడు కూడా పులిహోర, బూరి కూడా పెట్టుకోవచ్చు మనం. అవును, అంటే నాకు తెలిసి ఆ పసుపు అన్నం ఒకటి అట్లా అదేంటి పూర్ణం ఉన్నది పెట్టాలి అని అంటారు. సో ఫుడ్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇవి ఐటమ్స్ అని చెప్పారు. దాదాపుగా పెళ్లి కూడా కవర్ అయిపోయినట్టేనా? అవును. మేము ఏమైనా మిస్ అయినవి మీరు చెప్పదలుచుకున్నాను ఉన్నాయా? భాషికాలండి ఫస్ట్. అది గోదావరి జిల్లాకైతే భాషికాలు ఉండవు, కట్టరు, వల్లెవాటులు ఉండవు. అది కృష్ణా, గుంటూరు, ప్రకాశం వాళ్ళకైతే భాషికము, వల్లెవాటు అంటే మారుపైట ఇలా వేస్తారు. అవును, మీకు తెలిసే ఉంటుంది. అవి ఉంటాయండి కంపల్సరీగా. తర్వాత స్థలంబరాలు బియ్యం 10 కిలోలండి లెక్క దానికి. 5 కిలోలు మగపెళ్లి వాళ్ళకి, 5 కిలోలు ఆడపెళ్లి వాళ్ళకి. గోదావరి జిల్లా పద్ధతి ప్రకారం అయితే రాత్రి పెళ్ళి అనుకుంటే పొద్దున బియ్యం కడిగి ఆరబోయాలండి, ఆ బియ్యమే కలుపుకుంటారు. పసుపు కలపరండి గోదావరి జిల్లా వాళ్ళు. మిగతా జిల్లాల వాళ్ళు పసుపు కలుపుకుంటారు. అవును. జ్యోతులు ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం వాళ్ళకి 5 జ్యోతులే ఉంటాయండి. గోదావరి జిల్లా వాళ్ళకి 16 జ్యోతులు ఉంటాయి. అంటే ఈ జ్యోతులు ఆడపిల్ల వాళ్ళవండి, మగపిల్లలు? ఇద్దరికి మగ ఆడ కలిపి ఆడపల్లి వాళ్ళే చేయాలి. తలంబ్రాల బియ్యం కూడా ఆడపల్లి వాళ్ళే ఇవ్వాలండి. అంటే మీరు 5 కిలోలు వాళ్ళు 5 కిలోలు వీళ్ళు అంటే మొత్తం 10 కిలోలు కొని 2 సగాలు, 5 కిలోలు వీళ్ళకి, 5 కిలోలు వాళ్ళకి. వీళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే తెచ్చుకోవాలి. ఓకే. ఈ జ్యోతి ఒకటి నాకు ఎప్పుడు కొంచెం, నేను కూడా 2-3 సార్లు చేశాను. నాకు మా అత్తగారు ఉండేవారు, ఆవిడ చేసేవాళ్ళు, అయితే మా అత్తగారు చేసేవాళ్ళు. ఆ జ్యోతి చేసినప్పుడు అది పిండి ఎగ్జాక్ట్ గా అది ఎలాగండి? బియ్య పిండి, బెల్లము? అది బెల్లం వేయరండి జ్యోతులకి, ఫస్ట్ బెల్లం వేయరు. బియ్య పిండి, పసుపు. అది జ్యోతి పగలకుండా ఉండడానికి ఒక అరటి పండు వేసి కలుపుతారండి. అదా ట్రిక్. ఓకే ఓకే. యాక్చువల్ గా అవి ఇలా విచ్చుకుపోయి అరటి పండు వేసి కలిపితే అండి జ్యోతి పగలదు.
అచ్చా, తురిమిన బెల్లం బెల్లం అసలు ఈ జ్యోతులకి వాడరండి. అది ఏదైనా పూజల్లో వాటికి శ్రావణ మాసం నోములకి వాడతాం బెల్లము, ఈ పెళ్లి జ్యోతులకి బెల్లం వాడం. ఓ, చాలా కొత్త విషయం చెప్పారు సుజాత గారు, నాకు తెలియలేదు. తర్వాత ఇప్పుడు మీరు బెల్లం అంటే గుర్తొచ్చింది, జీలకర్ర బెల్లం కూడా ఉంటుంది కదా, అది నెత్తి మీద పెట్టేది, దాన్ని కలపటానికి కూడా ఏమన్నా ఏముండదండి, జీలకర్ర బెల్లం కలిపి దంచేసి బ్రాహ్మడికి ఇవ్వడమే. అది కొంచెం మరీ పొడి పొళ్ళాడుతూ దంచొద్దు, ఆ పొడి పొళ్ళాడుతూ ఉంటే అంటే నెత్తి మీద నిలబడదు, కింద పడిపోతుంది. కొంచెం పల్చగానే దంచుకోవాలి. జీలకర్ర బెల్లం అసలు ఎందుకు పెడతారండి? అది సుముహూర్తం కదండి, ఒకరినొకళ్ళు, ఆ ముహూర్తం అంటేనే జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లమే ఎందుకు పెట్టాలి అంటే జీలకర్ర శుభానికి వాడతాం కాబట్టి మనం జీలకర్ర బెల్లం పెడతాము. ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు కళ్ళల్లో చూసుకోవాలండి, అదే సుముహూర్తం. ఓకే, ఆ జీలకర్ర బైండింగ్ కోసం బెల్లం, ఆ బంధం అట్లా నిలబడడం కోసం. సుజాత గారు, ఇప్పుడు పెళ్ళి అది అయిపోయిన తర్వాత ఇంకా అంటే నేను చూసింది ఏంటంటే, మంగళసూత్రం కట్టిన తర్వాత మోస్ట్లీ ఇటు అమ్మ నాన్న అటు అమ్మ నాన్న కూడా దిగిపోతారు. ఆ తర్వాత కొంత తతంగం పిల్లవాడు పిల్ల చేసే ఉంటాయి, దాని గురించి కొంచెం వివరిస్తారా? పిల్లవాడు చేసేవి నాగవల్లి సదస్యం అంటూ, స్థాళీపాకం నాగవల్లి సదస్యం అంటారండి. అక్కడ అమ్మాయి చేత అన్నం వండిస్తారు అగ్నిహోత్రుడికి నైవేద్యం పెట్టడానికి. హోమం చేస్తారు వాళ్ళు. హోమం చేసిన తర్వాత నల్ల పూసలు కడతామండి అదే ప్లేస్లో అమ్మాయికి, అబ్బాయి చేత నల్ల పూసలు కట్టిస్తాము. తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం, అక్కడతో అది అయిపోతుందండి. అది అయిన తర్వాత బొమ్మను అప్పచెప్పడం అండి. ఉయ్యాలు వాళ్ళకి అలకపాన్పు అని వేస్తారు, ఆ అలకపాన్పులో అబ్బాయి అలుగుతాడండి, మామగారిని ఏదో ఒకటి అడుగుతాడు. శక్తి ఉన్న వాళ్ళు ఇస్తారు, శక్తి లేని వాళ్ళు దండం పెడతారు. అప్పుడు తర్వాత బొమ్మ అప్పగింతలు అయ్యి బొమ్మ సార ఇచ్చిన తర్వాత ఆడపిల్లకి బొమ్మ సార ఇస్తారండి, బొమ్మను అప్పచెప్పేస్తారు ఆడబొడుచుకి. అది అయిన తర్వాత అప్పగింతలు. ఈ ఏదో పానకం బిందులో ఉంగరాలు అవి వస్తాయి కదండి, ఇది కూడా అయిన తర్వాత. ఓకే, కానీ ఇప్పటికీ ఇవన్నీ చేస్తున్నారంటారా? చేస్తున్నామండి, మా పిల్లలకైతే చేశాను నేను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంచెం హైఫైగా. నేను మంచి క్వశ్చన్ అడిగా శోభ. నేను ఈ మధ్య 2-3 పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు వాడు 3 o'clock చెక్అవుట్ అని పెట్టాడు ఫంక్షన్ హాల్. సో అప్పుడు నేను చూసింది ఏంటంటే, దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లన్నా చేస్తున్నారు, లేకపోతే స్కిప్ చేస్తున్నారు. మీకు తెలిసి సుజాత గారు, ఈ నాగవల్లి సదస్సు మరుసటి రోజు ఇంట్లో కూడా చెయ్యొచ్చా ఏమన్నా? అలాగా అట్లా చేయరండి, ఇక్కడే చెయ్యాలి. అమ్మాయిని అప్పగింతలు అయిన తర్వాత ఇంకా ఉండం కదా, తీసుకొని వెళ్ళిపోతాం. అవును. సో ఈ మోడర్న్ గా హాల్ లిమిటేషన్స్ వల్ల దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని స్కిప్ చేస్తున్నారు. మన టైం అన్ని కూడా టైం తో పాటు కొంచెం పద్ధతులు అవి. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. కొంచెం ట్రెడిషనల్ గా పెద్దవాళ్ళు చెప్పారంటే దానికి నిజంగా ఏదో సిగ్నిఫికెన్స్ ఉండుంటుంది దానికి. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ గా సైంటిస్టులు కూడా మన ఇండియాలో మనం ఏం ఇప్పుడు ఋతుచర్య అని, దినచర్య అని, ఆయుర్వేదాల్లో కూడా ఇప్పుడు పానకం మంచి సమ్మర్ లో చూడండి, మనం శ్రీరామనవమికి పానకం తాగుతాం. అలాగే ఉగాది వచ్చినప్పుడు 6 షట్రుచులు అది తింటాము. సో అన్ని సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి అవి తెలుసుకొని, అవి ఎప్పుడన్నా ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోతే మనం చెప్పింది విని పాటించదలుచుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందనే నేను ఈ క్యూరియాసిటీతో మిమ్మల్ని అడుగుదామని మీతో ఇది ఎపిసోడ్స్ చేస్తున్నాం అనమాట. అది చాలా థ్యాంక్స్ సుజాత గారు. నేను ఇవన్నీ మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను రాజేశ్వరి. అంటే పెద్దవాళ్ళు ఉంటే ఏంటంటే, వాళ్ళు చెప్పినవన్నీ మనం రాసుకోవాలి, లేదంటే మైండ్ లో పెట్టుకోవాలి. మా అత్తగారు చాలా ట్రెడిషనల్ గా ఉండేవాళ్ళు, ఆవిడ అన్ని నేర్పించారు మాకు. మేము కూడా అదే ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నాం అనమాట. అవును, ఫాలో అవుతున్నారు. అది మీరు కూడా మీ కోడలికి అన్ని ఒకటి చెప్తున్నారా? మరి చెప్తున్నానండి, వింటుంది. మా కోడలు కూడా వింటుంది. అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది, అయినా కూడా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో గాని, మా కొడుకు కోడలు గాని సాంప్రదాయాన్ని బాగా పాటిస్తారు.
అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ అమ్మమ్మ బామ్మ ఇవి చూస్తూ పెరిగారు కదా, సో కొంచెం ఇన్క్లైన్డ్ గానే ఉన్నారు. అంత పద్ధతులు చేయటానికి అది వాళ్ళు ఏమీ అవర్షన్ లేదు. అంతేలే, మనం కూడా వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేయగలం కానీ ఇష్టం లేకపోతే ఏం చేయలేం కదా. సో అది అంటే కొంత మోడర్న్ గా ఉన్నా కానీ ట్రెడిషనల్ పద్ధతులకి వాల్యూ ఇచ్చి ఇది ఎలా చేయాలి అని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన విషయాలు చాలా హెల్ప్ అవుతాయండి. మా స్టూడియోకి వచ్చి మాకు ఇన్ని వివరాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.